అందరికీ శుభోదయం. ఎలక్షన్స్ టైము వచ్చేసింది. త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ కావడం ఏమిటి? కారణాలను మనం తెలుసుకుందాం. ఎన్నికల విధులపై శిక్షణ ఇచ్చే సమయంలోనే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. అయినా పొరపాట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన పలు ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అవేందో చూద్దాం. ఓటరు జాబితాలో ఉన్న ప్రకారం డిక్లరేషన్ పత్రంపై ఉద్యోగి పూర్తి పేరు, చిరునామా, బ్యాలెట్ పత్రంలో ఉన్న సీరియల్ నంబరు రాసి సంతకం చేయాలి. వాటిలో ఎక్కడైనా తప్పు దొరికితే ఆ ఓటును పరిగణించరు. డిక్లరేషన్ పత్రంపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాలి. పలువురు ఆ సంతకం లేకుండానే పోస్టల్ బ్యాలెట్లో ఓటు వేస్తున్నారు. ఈ ఓటు కూడా చెల్లదు. ఉద్యోగుల డిక్లరేషన్ పత్రాన్ని గులాబీ రంగు కవర్లో, బ్యాలెట్ పత్రాన్ని నీలం రంగు కవర్లో అందజేస్తారు. ఓటు వేశాక ఆయా పత్రాలని అవే కవర్లోంచి సీల్ వేయాలి. కొందరు డిక్లరేషన్ పత్రాన్ని నీలం కవరు, బ్యాలెట్ పత్రాన్ని గులాబీ కవర్లోంచి సీల్ వేస్తున్నారు. మరికొందరు సీల్ కూడా వేయడం లేదు. అలాంటి వాటిని లెక్కించరు. నచ్చిన అభ్యర్థికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో నిర్దేశించిన గడి అనగా బాక్సులోనే టిక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ వేయాలి. గడి దాటి వెళ్ళిన మార్కును ఓటుగా పరిగణించరు. మరికొందరు తమకు నచ్చిన అభ్యర్థి గడిలో టిక్ మార్క్ వేసి నచ్చని అభ్యర్థుల గడుల్లో క్రాస్ గుర్తులు వేస్తున్నారు. ఇలాంటి పోస్టల్ ఓట్లను తిరస్కరిస్తారు. గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మిలిటరీ ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఉండేది. ఈసారి ఎయిర్పోర్ట్, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్య ఆరోగ్య, విద్యుత్, రోడ్లు, భవనాలు, పౌర సరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, బిఎస్ఎన్ఎల్, ఎఫ్సిఐ శాఖల ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఈసీ కల్పించింది. కాబట్టి ఈ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి వాటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Pardu Tech channel, like it and share it. Thank you.